ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంలో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ రోజు లేట్ మా 15 మినిట్స్ అయింది అప్పటికే. త్వరగా వచ్చేస్తే త్వరగా అయిపోతుంది కదా క్లాసు. ఓకేమ్మా, చూడండి మా, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్ 60,000 ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిట్ వైపున వేస్తాం. ఏమి 60,000 వచ్చి ఆర్బిడి అకౌంట్లు. తర్వాత ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ సపరేట్గా వేస్తాం కాబట్టి దాంట్లో 24,000 క్రెడిట్ వైపున వేస్తాం. తర్వాత డిసెంబర్ 31 డిస్కౌంట్ అలౌడ్ డ్యూరింగ్ ద ఇయర్ 40,000 డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ ఆన్ డెటార్స్లో వేస్తాం కాబట్టి ఇది డెబిట్ సైడ్ వేస్తాం అలౌడ్. బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్, బ్యాడ్ డేట్స్ రద్దు చేయమన్నాడు. ఈ సంవత్సరంలో 20,000 రూపాయలు రద్దు చేయమన్నాడు అనమాట. తర్వాత బ్యాడ్ డేట్స్ రికవర్డ్ 4,000 రూపీస్, 4,000 బ్యాడ్ డేట్స్ రికవర్డ్. ఆర్బిడిలో 4,000 వేస్తాం. తర్వాత డెటార్స్ బ్యాలెన్స్ యాజ్ పర్ లెడ్జర్ 6 lakhs, డెటార్స్ వచ్చేసి 6 lakhs. దాంట్లో మనము బ్యాడ్ డేట్స్ రిటర్న్, బ్యాడ్ డేట్స్ రికవర్డ్ 4,000 తీసేస్తాం. ఎంతైతే వస్తుందో దానిపైన 10% క్యాలిక్యులేట్ చేయాలి. ఇక 10% ఇచ్చాడు. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను, చూసుకో. చూడండి మా, ప్రాబ్లం వేస్తాను చూడండి. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? సంస్థ మాన్యువల్. ఓకే ఓకే ఓకే. చూడండి మా, ఏముంది, ఏం చెయ్యాల. మొట్టమొదటిగా క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రొవిజన్ ఆన్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత డెటార్స్ బ్యాలెన్స్ యాజ్ పర్, ఓకే సరేనా? ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ provision on bad and doubtful dates, bad and doubtful dates, doubtful dates ఇది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత డెటార్స్ బ్యాలెన్స్, debtors balance on 31/12/2015. ఎంత ఉందమ్మా డేటాస్? ఎంత ఇచ్చినాడు? 6 lakhs. డేటాస్ ఎంత ఇచ్చినాడు? 6 lakhs. చూడండి, డేటాస్ బ్యాలెన్స్ యాజ్ పర్ లెడ్జర్ 6 lakhs. తర్వాత లెస్ bad dates recover bad dates
10% రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ కింద ఉంది చూడండి. బ్యాడ్ డేట్స్ ఎంత ఉన్నాయి? 4000. మనకు అడ్జస్ట్మెంట్లో ఉండేటటువంటివి లెక్క. తర్వాత 5,96,000. చూడండి మా కింద ఉంది చూడండి. రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ 4,000, డెటార్స్ 6 లక్షలు, దాంట్లో బ్యాడ్ డేట్స్ 4,000 తీసేయమన్నారు. తీసేస్తే 5,96,000. తర్వాత ప్రొవైడ్ 3% ఫర్ డిస్కౌంట్ అలౌడ్. 3% వచ్చేసి డిస్కౌంట్ అలౌడ్, 10% వచ్చి ఆర్బిడి. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది డెటార్స్ బ్యాలెన్స్. డెటార్స్ బ్యాలెన్స్ ఇది 5,96,000. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెటార్స్ ప్రొవిజన్ అట్ 10% ఆన్ డెటార్స్. డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5,96,000 ఇంటూ 10/100. 0కు 0కు 0, 59,600. 59,600 రూపీస్. ఏమిది? ప్రొవిజనల్ మామూలుగా నేను చెప్తాను కదా, డెటార్స్లో నుంచి బ్యాడ్ డేట్స్ తీసేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైందా ఇది? అర్థమైందా ఇది? హలో అర్థమైందా? ఓకే. తర్వాత అదేవిధంగా కింద ఇంకొకటి, ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్. debtors balance as per ledger 6 lakhs less bad debts return of 4,000, 5,96,000 less provision for అంటే ఆర్బిడి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డౌట్ఫుల్ డేట్స్ 59,600 తీస్తే 400 5,36,000. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఇది పైది 6 లక్షలు ఉంది, 4,000 తీసేసినా 5,96,000 వచ్చింది. 10% క్యాలిక్యులేట్ చేస్తే 59,600 వచ్చేసి ఆర్బిడి. ఇది 59,600 వచ్చి దీన్ని ఏమంటాము? ఆర్బిడి అంటే ప్రొవిజన్ బ్యాడ్ డౌట్ఫుల్ డేట్స్. తర్వాత ఇక్కడ వస్తే కూడా సేమ్ 5,96,000. ఇది ఆర్బిడి తీసేస్తే డిస్కౌంట్ మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. మామూలుగా ఇప్పుడు డెటార్స్ మైనస్ బ్యాడ్ డేట్స్ తర్వాత తీసేసిన తర్వాత తెలుసు కదా మీకు ఆల్రెడీ, తెలీదా? బ్యాడ్ డేట్స్ తీసేస్తాము. తర్వాత ఫైనల్ అకౌంట్స్ వింటారు కదమ్మా, ఆర్బిడి తీసేస్తాం. ఫైనల్ అకౌంట్స్ వినలేదా? తెలుసు కదా. డెటార్స్లో నుంచి బ్యాడ్ డేట్ తీసేస్తాం, వచ్చిన దానిపైన క్యాలిక్యులేట్ చేస్తాం ఆర్బిడి.
ఆర్బిడి కూడా తీసేసి వచ్చిన దానిపైన డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తాము, ఈ డిస్కౌంట్ ఈ మూడు కూడా బ్యాడ్ డేట్స్ తీయేస్తాం, ఆర్బిడి తీయేస్తాం, డిస్కౌంట్ తీయేస్తాం. మిగిలింది ఏమి, డేటాస్ కదా. ఇది తెలుసు కదా మీకు ఆల్రెడీ, తెలీదా? తెలుసా లేదా? మా నోర్లు తెరచండి మా. హలో హలో, ఏమ్మా వినపడలేదా భవానీ? అంబిక వినిపిస్తున్నా. మరి చెప్పేకేమి, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన డేటార్స్లో నుంచి బ్యాడ్ డేట్స్ తీసేస్తాం, తర్వాత ఆర్బిడి తీసేస్తాం, వచ్చిండే వాటిపైన వీటికి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం, తర్వాత డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. తీసేసిన తర్వాత ఉన్నటువంటి డేటార్స్ కదా బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లో వేసేది. అదేవిధంగా ఇట్లే వేసిండేది. 6 లక్షలు బ్యాడ్ డేట్స్ తీసేసినాం, 5,96,000 వచ్చి డేటార్స్ బ్యాలెన్స్. దీనిపైన 10% క్యాలిక్యులేట్ చేసినాం, ఆర్బిడి అనమాట 59,600. తర్వాత 6 లక్షలు 4,000 ఇది తీసేసినాం, 59,600 ఆర్బిడి తీసేసినాం. తీసేస్తే 5,36,400. దీనిపైన మనం ఏం చేయాలా, డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనిపైన డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ డేటాస్. ఇప్పుడు 5,36,400 ఇంటూ 3/100. 3 4s are 12, 3 6 are 18, 9 19, 3 3s are 9, 10, 16,092 వచ్చి ఏమిదే డిస్కౌంట్. ఇది డిస్కౌంట్, ఇది ఆర్బిడి, ఇది బ్యాడ్ డేట్స్. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైంది అందరికీ? అర్థమైందా లేదా? అర్థమైంది మ్యామ్. ఓకే, ఈడ బ్యాడ్ డేట్స్, ఈడ ఆర్బిడి, ఈడ డిస్కౌంట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, లెక్క చెప్తానంట. తీసుకున్నారా? తీసుకున్నారమ్మా? Yes, ma'am. ఓకే, తర్వాత ఇప్పుడు లెక్కలోకి వస్తాం. నెక్స్ట్ పేజ్లోకి వేసిపోతాండా. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్. ఎన్ని కాలమ్స్? 6 కాలమ్స్. పర్టికులర్స్, అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డేట్, రూపీస్. చూడండి మా లెక్కలోకి వస్తే మనం ఏం తయారు చేస్తున్నాము, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అంటే ఆర్బిడి అకౌంట్ తయారు చేస్తున్నాం. ఆర్బిడి అకౌంట్ తయారు చేస్తున్నాం. ఆర్బిడిలో జనవరి 1 ఎంత ఉంది బ్యాలెన్స్ చూడండి, ఎంత ఉందిమా? అట్లే ఇక్కడే డిస్కౌంట్ కూడా వేసేస్తాం. డిస్కౌంట్ డేటార్స్ అకౌంట్, డిస్కౌంట్ డేటార్స్ అకౌంట్.
ఎవరో వచ్చినారు ఇప్పుడు. ఎంతప్ప టైము ఇప్పుడు వచ్చాక నువ్వు? ఓకేమ్మా, ఇప్పుడు చూడండి అమ్మా, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్ కింద డిస్కౌంట్ డెటార్స్ అకౌంట్. సేమ్ ఇక్కడ కూడా రాయాలమ్మా. ఏం రాయాలా? డేటు, పర్టికులర్సు, అమౌంటు అవి రాయాలమ్మా. నేను రాయాలనా? రాసుకుంటారు మీరు? ఓకేమా? డేటు, పర్టికులర్సు, అమౌంట్, డేటు, పర్టికులర్సు, అమౌంట్, డెబిట్, క్రెడిట్ మెన్షన్ చేయాలి. పైన చూడండి, జనవరి 1 2 బ్యాలెన్స్లు ఉన్నాయి. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఒకటి, డిస్కౌంట్ డెటార్స్ ఒకటి కదా. ఇప్పుడు ఇయర్ ఎప్పుడు? 2015 జనవరి 1. బై బ్యాలెన్స్ brought down 60,000. నెక్స్ట్ ఇక్కడ కూడా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రెండు ఉన్నాయి చూడండి. ఫస్ట్లో ఏముంది మా ఫస్ట్లో? చెప్పండి, లెక్క చూడండి. హలో మై అంబిక, శరణ్య, మౌనిక, భవానీ, నోరు తెరచండి. ఆనంద్, అర్హాం, వినపడలేదా? చెప్పండి. ఫస్ట్లో బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా జనవరి 1లో, అది ఆర్బీడీది ఒకటి, డిస్కౌంట్ ఒకటి. కాబట్టి ఆర్బీడీ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 60,000 వేసినాం. తర్వాత కింద కూడా మా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇది ఎంత ఉంది? 24,000. తర్వాత మా అయిన తర్వాత డిసెంబర్ 31కి రండి. 2015 జనవరి 1 డిసెంబర్ 31కి వస్తే డిస్కౌంట్ అలౌడ్ డ్యూరింగ్ ద ఇయర్, అది డెబిట్ వైపున ఎక్కడ వేస్తాం? డిస్కౌంట్ అలౌడు ఇక్కడ, డిస్కౌంట్ ఇక్కడ ఉంది కాబట్టి డెబిట్ వైపున డిసెంబర్ 31 2015 డిసెంబర్ 31 డిస్కౌంట్ వచ్చి డిస్కౌంట్లోనే వేయాలి. 2 డిస్కౌంట్ అలౌడ్, 2 డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉంది? 40,000. తర్వాత బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్. బ్యాడ్ డేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ మనం ఆల్రెడీ బ్యాడ్ డేట్స్ ఎక్కడేస్తా ఉంటిమ్మా? ఏ అకౌంట్లో వేస్తా ఉంటిమి? బ్యాడ్ డేట్స్ ఎక్కడేస్తా ఉంటిమ్మా? ఆర్బీడీ అకౌంట్లో డెబిట్లో వేస్తా ఉంటిమా లేదా? 2 ఓకే, 2 బ్యాడ్ డేట్స్ ఎంత ఉంది? 20,000. కింద చూడండి, అడ్జస్ట్మెంట్లో కూడా ఉంది. ఇది వచ్చేసి 20,000, ఇది ఓల్డ్, ఇది 4,000 న్యూ. ఇది ఓల్డ్, ఇది న్యూ. అడ్జస్ట్మెంట్లో కింద ఉంది, ఇది పైన ఉంది లెక్కలో, ఇది కింద ఉంది కాబట్టి 24,000. తర్వాత మా బ్యాడ్ డేట్స్ రికవర్డ్. బ్యాడ్ డేట్స్ డెబిట్ వైపు వేసినామంటే రికవర్ అయ్యేటివి క్రెడిట్ సైడ్ వేస్తాం. డిసెంబర్ 31 బై బ్యాడ్ డేట్స్ రికవర్డ్ 4,000. తర్వాత డెటార్స్ బ్యాలెన్స్ యాజ్ పర్ లెడ్జర్. డెటార్స్ అది మామూలుగా లెడ్జర్ అంటే డెటార్స్ కాబట్టి ఇంకేమన్నా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక రైట్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ 4,000 వేసేసినాము. తర్వాత ప్రొవైడ్ 3% ఫర్ డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్లో వేస్తాము.
ప్రొవిజన్ ఈజ్ టు మేడ్ అట్ 10% బ్యాడ్ డేట్స్. అంటే ఇక్కడే కదా ప్రొవిజన్ వేసేది, కాబట్టి టు బ్యాలెన్స్. మనం ఇంతకుముందు లెక్కలో ఏ విధంగా వేస్తా అంటే అట్లేమ్మా, చూడండి బ్యాలెన్స్ వేస్తూ ఉంటుంది, తర్వాత బ్యాడ్ డేట్స్ ఈడేస్తూ ఉంటుంది, మనం ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేస్తే ఈడేస్తూ ఉంటుంది. రిమైనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎటువైపు తక్కువ ఉంటే అటు వేస్తాం. కాకపోతే ఇక్కడ బ్యాడ్ డేట్స్ రికవర్డ్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది అంతే. అర్థమైందా? చూడండి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ వేస్తా ఉన్నాము, ఇంతకుముందు కూడా అంతే. తర్వాత బ్యాడ్ డేట్స్ లెక్కలో ఇచ్చిండేది, తర్వాత అడ్జస్ట్మెంట్లోది వేసినాం, ఇక్కడే వేస్తాం ఎప్పుడు కూడా. తర్వాత ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే డెటార్స్ పైన క్యాలిక్యులేట్ చేయాలా, అది ఇక్కడ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ వేస్తాం. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఇక్కడ కానీ ఎటువైపు తక్కువ ఉన్నా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాస్తాం. కాబట్టి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు ఆర్బీడీ అనేది, ఆర్బీడీ ఎంత వచ్చింది మా 6 lakhsలో 4,000 తీసేస్తే 5,96,000 ఇంటూ 10/100 59,600. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమైనా ఉన్నాయా? లేవు. 600 13 8,36,000 సేమ్ 83,600 సేమ్ అదే అమౌంట్ ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత ఎటువైపు తక్కువ ఉంది, క్రెడిట్ వైపే కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 600 19,600 వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది అర్థమైందమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అందరికీ ఇది అర్థమైందా? Yes, ma'am. అందరికీ ఏమీ లేదు, ఇంతకుముందు లాగే క్రెడిట్ వైపున బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం, డెబిట్ వైపు బ్యాడ్ డేట్స్ ఓల్డ్ న్యూ రెండు కూడా కలుపుకుంటాం. తర్వాత బై బ్యాడ్ డేట్స్ రికవర్డ్ ఉంది క్రెడిట్ వైపు వేస్తాం. తర్వాత ఆర్బీడీ క్యాలిక్యులేట్ చేసేది ఇక్కడ వేస్తాం. వేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అది అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? Yes, ma'am. Yes, ma'am. నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఉండేది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 24,000. తర్వాత డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కాదు, డిస్కౌంట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ 40,000 వేసినాం. తర్వాత టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ కూడా అంతే. 6 lakhsలో బ్యాడ్ డేట్స్ తీసేస్తాం, మైనస్ ఆర్బీడీ 59,600 తీసేస్తే 596లో 5 తీసేస్తే ఎంత వస్తుంది? 5,36,400 5,36,400 ఇంటూ 3/100 ఈక్వల్స్ టు 3 4 12 3 6 18 19 3 9 10 16,092. ఇప్పుడు ఎటువైపు ఎక్కువ ఉందో చూడండి, ఇటువైపే ఎక్కువ ఉంది కదా, ఇటువైపే ఎక్కువ ఉంది 56,092. ఇటువైపు కూడా 56,092. నెక్స్ట్ డిసెంబర్ 31st, December 31st, December 31st. తర్వాత డిస్కౌంట్ అండ్ డెటార్స్లో ఇక్కడ కూడా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వేరియేషన్? 32,092. ఇంతమ్మా? అర్థమైందా లెక్క? అర్థమైందా అందరికీ? Yes, ma'am. ఆ? అర్థమైంది మ్యామ్. ఓకే, టెక్స్ట్ బుక్లో ఇంకా 2 లెక్కలు ఉన్నాయి అంతే, అప్పుడు యూనిట్ అయిపోతారు.
కొన్ని ప్రాక్టీస్ చేసినారంటే నేను పెడతాను. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. తీసుకున్నారా? ma'am. ఓకే.